హైదరాబాద్ గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో సౌందర్య లహరి భగవద్గీత పారాయణం వైభవపేతంగా సాగింది. గణపతి సచ్చిదానంద స్వామి వేలాది మంది భక్తులతో సంపూర్ణ భగవద్గీత పారాయణం ఆలపించారు. 9,000 మందికి పైగా పాల్గొన్న భక్తులు వారి శ్లోకాలతో స్టేడియంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో బాలయోగి ఇండోర్ స్టేడియంలో కార్యసిద్ది పంచముఖ ఆంజనేయ స్వామి క్షేత్రం, జయలక్ష్మి మాతా యోగా సెంటర్ హైదరాబాద్ వారు సంయుక్తంగా సౌందర్య లహరి భగవద్గీత పారాయణ కార్యక్రమాలను నిర్వహించారు. దత్తపీఠాధీశ్వరులు గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో వేలాది భక్తులు సామూహిక భగవద్గీత పారాయణంలో పాల్గొన్నారు. చిన్నారులు, యువత, మహిళలు సంయుక్తంగా స్వరం కలిపి భగవద్గీత శ్లోకాలు ఆలపించారు. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులతో స్టేడియం లోపల బయట ఆధ్యాత్మికత ఉట్టిపడింది. ప్రపంచ శాంతి కోసం సామూహిక సంపూర్ణ భగవద్గీత పారాయణం కార్యక్రమం చేపట్టామని సచ్చిదానంద స్వామి తెలిపారు. భగవద్గీత అన్ని సమస్యలకు పరిష్కారాలకు మార్గం చూపిస్తోందని కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు మురళీమోహన్ అన్నారు. ఎవరెవరు భగవద్గీతను పట్టుకున్నారు వాళ్ళందరికీ కృష్ణ భక్తి ఉంటుంది. అటువంటి కృష్ణ భక్తిని ప్రదర్శించడానికి మనం ఈ రోజు భగవద్గీత చదివి దాని అర్థాలు తెలుసుకున్నప్పుడు ప్రపంచమంతా బాగుంటుంది, ప్రజలందరూ సుఖంగా ఉంటారు. ఎవరెవరికి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వర శివస్వరూపమైనటువంటి దత్తస్వామి యొక్క ఆజ్ఞతో ఈ మహత్తరమైనటువంటి యజ్ఞాన్ని మేము నడుపుతున్నాం. ప్రపంచమంతా శాంతిగా ఉండాలనే ఉద్దేశమే ఈ పారాయణం యొక్క కార్యక్రమం. అద్భుతమైనటువంటి గీతా పారాయణం అనేది పిల్లలు పెద్దలు అందరూ కలిసి కనీసం పుస్తకం కూడా దగ్గర లేకుండా వరుసన ఎన్ని అధ్యాయాలు కూడా చదువుతున్నారంటే అవన్నీ కూడా చూస్తుంటే నిజంగా వాళ్ళు కగుర్పొడిచింది. ఆ పిల్లలకు ఉన్న ఆ జ్ఞాపకం కానీ ఆ శ్రద్ధ కానీ ఈ రోజున ఉన్న పిల్లలు ఇంత బాగా చదివి ఇంత బాగా చెప్పగలరు అనేది మనం ఎవరికి కూడా ఊహించలేం. అంత అద్భుతంగా మన భగవద్గీతని పారాయణం చేయడం అనేది మాత్రం ఒక వింత, ఒక అద్భుతం. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఉరుకుల పరుగుల జీవితంలో కొంత సమయం తమకు కేటాయించుకోవడం ప్రశాంతతనిస్తోందని అభిప్రాయపడ్డారు. ఇలా స్వామివారి సమక్షంలో ఇంతమంది వేల మందితో కూడి సామూహికంగా పారాయణ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. ఇది ఒక భగవంతుడు ఇచ్చిన అవకాశంగా ఇది భావిస్తున్నాను. ఎటువంటి సమస్య ఉన్నా ఒక్క భగవద్గీత అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. అందుకని ప్రతి ఒక్కరు ఈ భగవద్గీతని రోజు పఠించవలసిందిగా మనకి స్వామివారు ఆదేశించారు. అలాగే మనందరం కూడా మనకున్న ఇబ్బందులు భగవద్గీత ద్వారా మనం తీర్చుకుందాం. చదువుతుంటే కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడేమో అని అనిపిస్తుంది. సామూహికంగా చదువుతుంటే చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందం అనిపిస్తుంది. అంటే మన జీవితానికి సంబంధించిన ఉపయోగాలు ఉంటాయండి. భగవద్గీత అనేది మనసుకి ప్రశాంతతని, ఆధ్యాత్మికంగా వెళ్ళటానికి భగవద్గీత అనేది చాలా మనకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ప్రతిదీ ఉంటుంది. భగవద్గీత ఇస్ యూనివర్స్ అన్నమాట. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మన ధర్మం ఎక్కడికి పోదు, ఇంకా పెరుగుతుందే తప్ప తరిగేది కాదు. ఇలాంటి స్వాములు ముందుకు వచ్చి ఇలాంటి చేస్తున్నారంటే, ఇలాంటి ప్రోగ్రాంలు పాల్గొనడం అంటే జన్మజన్మల పుణ్యం. హైదరాబాద్ నగరంలో ఇలాంటి మంచి ఆధ్యాత్మిక కార్యక్రమం జరగడం ఎంతో సంతృప్తినిచ్చినట్లు వేలాదిగా తరలివచ్చిన భక్తులు అభిప్రాయపడ్డారు.